రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈరోజు ఒక వంశమును ధ్యానిద్దాం. మరి మందిరంలో వాయిద్యములు వాయించచ్చా, వాయించకూడదా? వాయిద్యములు అంటే డ్రమ్స్, కంజర్లు, కీబోర్డు, పియానో, సంగీతం ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్ వాడచ్చా, వాడకూడదా? అసలు వాడమని దేవుడు అడిగాడా, లేదా మానవుడే చేస్తున్నాడా? ఈ ప్రపంచం మొత్తంలో క్రైస్తవులు కొన్ని భాగాలుగా ఉన్నాయి. ఒకే క్రైస్తవ్యం లేదు, కానీ క్రైస్తవ్యంలోనే కొన్ని భాగాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి ఇండివిజువల్, ఇంకోటి లూథరన్, ఇంకోటి మెయిన్ అన్నమాట. ఇది క్రీస్తు సంఘం. మరి సంఘంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటిని వీళ్ళు బైబిల్ ప్రకారంగానే చేస్తారు, కానీ వాటిలో మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. క్రీస్తు సంఘంలో వాళ్ళు మెయిన్గా ఆచరించే 2 పద్ధతులు ఉంటాయి. మెయిన్గా ఆచరించే రూల్స్ అన్నమాట. స్త్రీ సంఘంలో ఇలా నిలవబడి మాట్లాడకూడదు పురుషుడు ఉన్నప్పుడు, మెయిన్ రూల్. రెండవది, ఏ డ్రమ్ము, ఏ మ్యూజిక్ రాకూడదు. ఓన్లీ పాట పాడుతూ ఉంటారు, పాట తిరిగి పాడటం వాటికే. కనీసం చప్పట్లు కూడా కొట్టరు వాళ్ళు. సో మరి మిగతా చర్చెస్ అందరు చక్కగా పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టి పాడుతూ ఉంటారు, డిస్కో లైట్లు వేసి పాడుతూ ఉంటారు పాటలు, దేవుని మందిరంలోనే. మరి ఎవరిది కరెక్ట్? ఈ 2 విధాల్లో మనం ఏది పాటించాలి అనేది బైబిల్ ప్రకారంగా చూద్దాం. ఇప్పుడు పాత నిబంధన నుంచే వద్దాం. ఫస్ట్ పాత నిబంధన, తర్వాత కొత్త నిబంధన. ఈ రెండింటి నుండి మనం నేర్చుకోవాల్సింది. ఇది 2 రోజులుగా చెప్పుకుందాం, పెద్ద టాపిక్. ఇప్పుడు పాత నిబంధన నుంచి వద్దాం. అసలు ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేసింది ఎవరు? దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు సపోజ్ భూమి గుండ్రంగా ఉంది, ఒక వ్యక్తి కనిపెట్టాడు. ఒక చెట్టుని అది చక్కగా తీసి దాన్ని కొన్ని వస్తువులుగా తయారు చేయొచ్చు అని ఒక వ్యక్తి. అంటే ఒక్కొక్క సృష్టికి ఒక వ్యక్తి కారణమవుతున్నాడు. మరి ఈ సృష్టికి ఎవరు కారణమయ్యారో చూద్దాం బైబిల్లో. ఆదికాండము 4వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 21వ వచనం. అతని సహోదరుని పేరు యాబాలు. అతడు సితారాను, సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. చాలు. సానిక అనంటే కింద ఫుట్ నోట్లో ఏమనుంది? 2 పిల్లన గ్రోవి. సితారా ఎవరు వాయించేవాళ్ళు? దావీదు గారు. ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిషియన్ అంటారు ఆయన. ఇక్కడ ఈ రెండింటిని మనుషుల్లోకి తీసుకొచ్చింది ఎవరంట? అతని సహోదరుని పేరు యాబాలు. అతడు సితారాను, సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. అయితే తీసుకొచ్చిన ఆయన పేరు యాబాలు. సానిక అంటే పిల్లన గ్రోవి, సితారా, వీటి రెండింటిని ఫస్ట్ వెలుగులోకి తీసుకొచ్చి ఎలా వాయించాలో ప్రతి ఒక్కరికి నేర్పించుకొని అలా 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 ఇప్పుడు ప్రపంచం అంతటా సాగుతున్నటువంటి పని. ఈయన పేరు యాబాలు. ఈయన వెనక గతం అంతా చూస్తే ఆదికాండం 3:2 చదివితే ఈయన యొక్క వంశావళి మొత్తం తెలుస్తుంది. సరే, మరి ఆ కాలంలో వాళ్ళు ఏదో అట్లా ఉపయోగించుకొని చేశారు, కరెక్టే. మరి మోషే కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో అసలు వినియోగించారా, వినియోగించలేదా కూడా చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబూరను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబూరతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. స్త్రీలందరూ మిరియాము గారి వెంట వెళ్ళారంట. మిరియాము గారు ఎవరు అనంటే ఒక ప్రవక్తి, మోషే గారి అక్క. వీళ్ళు ఐగుప్తు దేశం నుండి కానానుకు వెళ్ళే క్రమంలో
మరి యెహోవా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడని చెప్పి ఆ యొక్క పండుగను ఆచరించుకుంటూ చాలా సంతోషంగా వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడెక్కడో వాళ్ళు స్టార్ట్ చేసింది మరలా ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మోషే కాలంలో ఇజ్రాయేలీలు ప్రయాణించే కాలంలో మరలా వీళ్ళు మోగిస్తున్నారు ఇన్స్ట్రుమెంట్స్ అని మళ్ళీ ఇప్పుడు తెలియజేసింది. అంటే ఇంతకు ముందు దాకా వీళ్ళు మోగిస్తూనే ఉన్నారు, కానీ దేనికి వాయించుకునేవాళ్ళు? వాళ్ళు ఏదైనా పండగలకి, పబ్బాలకి, అంతేగా. ఈ ముందు కాలంలో మొత్తము దేవునికి అర్పిస్తూ ఉండేవాళ్ళు కరెక్టే, కానీ ఎక్కడ వాళ్ళు ఇక్కడ మోగించారు, వాళ్ళు ఈ చోట మోగించారని లేదు. యాబాలు గారు సృష్టించారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ని, మరలా ఇప్పుడు మిరియాము గారు దాన్ని వాయిస్తున్నారు. అంటే ఆడవాళ్ళకు కూడా వచ్చేసింది అని అంటే అక్కడున్న జనాలందరూ ఆ యొక్క వాయిద్యాలను వాయిస్తున్నారని అర్థం. వాళ్ళు దేనికి వాయించుకునేవాళ్ళు అని అంటే పండగలకి, అంటే సంతోషం వస్తే వాయిస్తూ ఉండేవాళ్ళు. మరి దావీదు గారు అంటారు, నీ యొక్క సన్నిధిలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. కాబట్టి ఆ ఆనందం కొద్ది మేము ఏం చేస్తున్నాం? వాయిద్యాలు వాయిస్తున్నాం. అంటే ప్రతి దానికి మానవుడు ఒక రీజన్ని, ఒక కారణాన్ని, ఒక జవాబుని ముందే పెట్టుకుంటాడు అనమాట. నువ్వు బైబిల్ ప్రకారంగా వాయిద్యాలు వాయించకూడదు అని అంటే ఇదిగో అని తీసుకొచ్చి చూపిస్తాడు. ఏంటి మెయిన్ వాక్యం? నీ మందిరంలో నాకు సంతోషం కలదు. ఈ మిరియం గారు ఎక్కడ వాయిస్తున్నారు అని అంటే సంతోషంతో వాయిస్తున్నారు. ఇంకేంటి అని అంటారు. ఇంకా చూద్దాం కొన్ని మాటల్లో, మరి వాయించకూడదా, వాయించవచ్చా? ఇంకా ఎక్కడ మనకి వాయిద్యాలు వాయిస్తున్నట్టు కనిపిస్తుంది అంటే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనం, పేజ్ నెంబర్ 210, పాత నిబంధన. న్యాయాధిపతులు 12వ అధ్యాయము 34వ వచనం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఇక్కడ కూడా దేనికి ఉపయోగించారు ఇన్స్ట్రుమెంట్స్? సంతోషం. నా తండ్రి యుద్ధాన్ని గెలిచాడు, నా తండ్రి యుద్ధాన్ని గెలిచాడు, అక్కడ ఉన్నటువంటి శత్రువులను జయించాడు, మేము గెలిచాము అని చెప్పి సంతోషంతో తాను సితారా నాట్య మండలితో కలిసి తండ్రిని ఎదుర్కోవటానికి బయలుదేరింది. ఇలా మనం గమనిస్తే వీళ్ళెక్కడ ఆరాధన చేయలేదు. ఏం చేయలేదు? ఆరాధన చేయలేదు ఇన్స్ట్రుమెంట్స్తో. ఓన్లీ తమ సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటున్నారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ. మరి దావీదు గారు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అంటే మ్యూజిషియన్స్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు అని అంటే మందిరం ఆవరణంలోనే ఏమంటారు, ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ప్రత్యక్షపు గుడారమును వేయమన్నప్పుడు ప్రహరీ గోడ లోపల సితారాలు, నాట్య మండలి చేసే వాళ్ళని నియమించాడు దావీదు గారు. మరి వీళ్ళని ఎందుకు దావీదు గారు నియమించారు అని కూడా గమనిద్దాం. అసలు ఎవరు ఇన్స్ట్రుమెంట్స్ని వాయించాలి? ఇప్పుడు ఎవరు వాయిస్తారు? ఇప్పుడు సపోజ్ మన చర్చిలోకి ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్కి చక్కగా పాటలు పాడేవాళ్ళు వస్తారు. దానికి కావాల్సిన మ్యూజిక్ సిస్టమ్ ఓన్లీ పిలుస్తాం. ఓన్లీ క్రిస్టియన్స్, దేవుని యందు భయంతోనూ భక్తితోనూ ఉండేవాళ్ళు వస్తారా? అస్సలు రారు. పెళ్ళిళ్ళు కాళ్ళే కొడతారు, ఇంకా డీజేలు కాళ్ళే కొడతారు, చచ్చిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళే కొడతారు. అంతేనా? అన్నిటికి అన్నిటికి వచ్చేవాళ్ళగా కొట్టేది. మరి పాత నిబంధన కాలంలో మ్యూజిక్ వాయించే వాళ్ళు ఎవరో కూడా చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 5వ వచనం. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో
యెహోవాను స్తుతించు వారిగా నియమింపబడిరి. ఇక్కడ 4000 మంది ద్వారపాలకులు అనంటే సెక్యూరిటీ డోర్ దగ్గర ఉండేవాళ్ళు 4000 మంది. ఇంకా మిగతా ఇంకో 4000 మందిని మ్యూజిషియన్స్గా చేశారంట. ఒక్క మ్యూజిక్ వాయించడానికి 4000 మంది అవసరమా? అసలు ఎప్పుడు వాయించేవాళ్ళు వీళ్ళు? ఆ 4000 మంది వాయిస్తున్నారు అంటే పెద్ద పండగ అయి ఉండాలిగా, అంతేనా కదా? ఇప్పుడు మనం సపోజ్ ఒక క్రిస్మస్ చేసుకుంటున్నాం, అది సంవత్సరం చేసుకునేది. మనం తెచ్చి 4000 మంది మ్యూజిషియన్స్ని పెట్టి చేస్తామా? ఒకళ్ళో ఇద్దరు, అంతేనా? 2 ఇన్స్ట్రుమెంట్స్ అంటే 4000 మంది మ్యూజిషియన్స్ వచ్చారని అంటే అదో పెద్ద పండగే అయి ఉండాలి. మరి ఏంటి ఆ పండగ కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 27వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 27వ వచనం. బలిపీఠము మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ప్రారంభమగుటతోనే బూర ఊదుటతోనూ ఇజ్రాయేలీల రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. ఎప్పుడెప్పుడు వాయిస్తున్నారంట వీళ్ళు? దహన బలి స్టార్ట్ అయిన వెంటనే వీళ్ళు బూర ఊదటం, మ్యూజిషియన్స్ మ్యూజిక్ స్టార్ట్ చేశారు. ఆ మ్యూజిక్ స్టార్ట్ అవ్వటంతోనే దహన బలులు స్టార్ట్ అయినాయంట. మరి ఇజ్రాయేలీలు సంవత్సరంలో ఎన్నిసార్లు దహన బలులు అర్పిస్తారు? ఇది మెయిన్ క్వశ్చన్. అనంటే సంవత్సరంలో ఒక్కసారి దహన బలులు అర్పిస్తారు. ఒక్కసారే యెహోవా దేవుడు మందిరంలోనికి దిగి వస్తాడు. ఒక్కసారే వీళ్ళు 2 మేకలను వధించడం జరుగుతుంది. సో ఇవన్నీ సంవత్సరంలో ఒక్కసారి జరుగుతుంది. మరలా ధర్మశాస్త్రం వివరిస్తారు ఆ ఒక్కరోజే. అంటే 7 రోజులు జరుగుతుంది పండగ, అంటే వారం జరుగుతుంది పండగ. మన ప్రకారం ఆదివారం నుండి ఆదివారం మనకి 7 రోజులు, కానీ వాళ్ళకి శుక్రవారం నుండి శుక్రవారం 7 రోజులు. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 7 రోజులు పండగగా ఆచరించేవాళ్ళు. ఈ 7 రోజులు ఏం చేస్తారు? ఇంటి పక్కన ఉన్న చుట్టాలు, ఊరవతలు ఉన్న చుట్టాలందరినీ ఇళ్ళకి పిలుచుకుంటారు. పులియన్ రొట్టెలు పండగ చేస్తారు. తర్వాత అందరూ సమాజ మందిరానికి వెళ్తారు, యెరూషలేము మందిరానికే వెళ్తారు. చుట్టుపక్కల ఉన్న మందిరాలకు ఎవరు వెళ్ళరు, అప్పట్లో లేవు కూడా. అందరూ యెరూషలేము మందిరానికి కొండ మీద ఉంటుంది యెరూషలేము మందిరం, అక్కడికి వెళ్తారు, కూర్చుంటారు, దేవుని స్తుతిస్తారు. బలులు అర్పించే వాళ్ళు బలులు అర్పిస్తూ ఉంటారు, బలి అర్పిస్తుంటారు. 4000 మంది వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. బలి అర్పించడం అయిపోయిందంటే వాళ్ళు ఆపేస్తారు. తర్వాత ఏం చేసేవాళ్ళు కూడా తర్వాత ఉంటుంది చూద్దాం. తర్వాత 7 రోజులు ఇంకేం చేస్తారు? తర్వాత మరి లేవీయులు ఒకళ్ళు యాజకత్వం చేస్తూ ఉంటారు, నుంచొని బైబిల్ని అంటే ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ ఉంటే అందరూ కూర్చొని వింటూ ఉంటారు. అంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వాళ్ళకి వివరించటం జరుగుతుంది. అంటే సంవత్సరం మొత్తం ఈ యొక్క బైబిల్ ధర్మశాస్త్రం వివరించబడటానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనకు రోజులో ప్రతి క్షణము ఎక్కడో ఒక చోట ప్రార్థన జరుగుతూనే ఉంది ఇప్పటిదాకా. మనం ఎక్కడ పెట్టుకున్నాం? ఇప్పుడు జరిగే ప్రార్థన ఎన్ని చోట్ల జరుగుతుంది? అట్లాగే ప్రతి చోట ప్రార్థన జరుగుతుంది. కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఇజ్రాయెల్ కాలంలో ప్రార్థన అలా జరిగేది కాదు, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగేది. తర్వాత 1 దినవృత్తాంతములు 15:6. 1 దినవృత్తాంతములు 15వ అధ్యాయం 16వ వచనం. క్షమించాలి. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాటకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు, లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. అంటే ఇక్కడ మ్యూజిక్ వాయించేది ఎవరు? ఇప్పుడు లేవీయులు మాత్రమే. కానీ ఈ కాలంలో మ్యూజిక్ వాయించేది ఎవరు? సినిమా పాటకి వాడే మ్యూజిక్ వాయిస్తాడు, దేవుని సన్నిధికి వచ్చి వాడే మ్యూజిక్ వాయిస్తాడు.
మరలా గంట అయిపోగానే ఏదో ప్రోగ్రాంకి వెళ్తాడు బయటికి. రికార్డింగ్ డాన్సులకి వాడే లేరు, ప్రస్తుతానికైతే లేరు. నేను చాలా గమనించా, లేరు. అంటే ఓన్లీ దేవునికే వాయించే వాళ్ళు అని అంటే ఏంటంటే ఒక చర్చి మాట్లాడుకుంటుంది అనమాట. వాళ్ళని 2-3 ఉంటారు, ఆ సంఘస్థులే అయి ఉంటారు. ఓన్లీ మాకే వాయించాలి, మా వాటికి వాయించాలి. ఇప్పుడు బయట నేను 10,000 ఇస్తాను, అమ్మాయి పాట పాడితే డ్యాన్స్ వేసేది, వాయించమంటే వాయించడా? చెప్పండి, వాయించడా? వాయిస్తాడుగా, డబ్బులు కదా కావాలి మనిషికి. కానీ పాత నిబంధన కాలంలో లేవీయులు మాత్రమే యాజకత్వం చెయ్యాలి, లేవీయులు మాత్రమే మ్యూజిక్ వాయించాలి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వాయిస్తూ ఇది దేవునికి అర్పితమైన ఆరాధన అని పిలుస్తున్నారు దీన్ని. తర్వాత వీళ్ళు ఎప్పుడెప్పుడు చేసేవాళ్ళో కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 25వ వచనం. 2వ దినవృత్తాంతములు 29:25. మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చెప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగు జరగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. సో యెహోవా దేవుడు చెప్పినటువంటి పని ఏంటి అని అంటే ఓన్లీ లేవీయులు మాత్రమే ఈ యొక్క వాయిద్యాలను వాయిస్తూ ఉండాలి అని చెప్పారు. సో ఈ వాయిద్యాలు ఎప్పుడు ఆపేస్తారు, ఈ వాయిద్యాలు ఎప్పుడు దాకా కొనసాగిస్తారో ఇప్పుడు ఈ వచనంలో చూద్దాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 28-30 వచనముల దాకా చదువుదాం. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి, దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడానున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. ఎప్పుడు ఆరాధన చేస్తున్నారు వీళ్ళు? మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు ఆరాధన చేస్తున్నారా? మ్యూజిక్ ఎండ్ అయింది, ఆరాధన మొదలు పెట్టారు. అది ఎట్లా చేస్తున్నారు ఆరాధన? తలలు వంచి. అంటే ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళిన ప్రతి ఒక్క మానవుడు ఆరాధన చేసేటప్పుడు తలలు వంచి ఆరాధన చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఆరాధన ఎలా ఉంది? వంచిన తలను ఎత్తమంటారు పాస్టర్లు. ఎత్తు, నీ తల ఎత్తు. దేవుడు నిన్ను తల ఎత్తువానిగా చేశాడు కానీ తల దించువానిగా చేయలేదు. నువ్వు తల ఎత్తాలి, తల ఎత్తి దేవుని వైపు చూడాలి, ఆకాశం వైపు చూడాలి, నీ కన్నులెత్తు అని అంటారు. కానీ ఇక్కడ ఇజ్రాయేలీలు తమను తాము తగ్గించుకొని తల వంచి ఆరాధన చేస్తున్నారు. అప్పుడు మనం ఎలా చేయాలి? తలలు వంచి ప్రార్థన చేస్తున్నాం, తలలు వంచే ఆరాధనను కూడా చెయ్యాలి. సో ఎప్పుడు ఈ మ్యూజిషియన్స్ మ్యూజిక్ ఆపేస్తారు? దహన బలంతా అయిపోయాక ఈ మ్యూజిక్ ఆగిపోద్ది. తర్వాత ఆరాధన ఓన్లీ పాటలు మాత్రమే. ఏ సితారా మోగదు, పిల్లన గ్రోవి మోగదు. ఆరాధన తలలు వంచి పాట పాడు. చప్పట్లు కొట్టారా వీళ్ళు? అక్కడైనా కొట్ల, చప్పట్లు కూడా కొట్ల. దేవుడు కొన్ని సంఘాల్లో చప్పట్లు కొట్టనివ్వరు. ఎందుకు అనంటే హస్తకృత్యాలతో దేవుడు స్తుతింపబడడు అని. అసలు చప్పట్లు ఎందుకు కొట్టేస్తారు అని అంటే ఇవి ఈ 5 ఇలా అయినప్పుడు, ఇలా తగిలినప్పుడు వైబ్రేషన్ వచ్చింది చేతుల్లో. వీటిలో ఉన్న నర్వ్స్ బాడీ మొత్తానికి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అందుకని చప్పట్లు కొట్టమంటారు. కొంతమంది తెలియగా ఉంటారంటే దేవుని స్తుతించాలి, చప్పట్లు కొట్టి స్తుతించాలి అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. సో వీళ్ళు తలలు వంచి
మరి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. సో మనము కూడా తలలు వంచే ఆరాధించాలి. వీళ్ళు ఎప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేశారు? బలులు అర్పిస్తున్నప్పుడు స్టార్ట్ చేశారు. మనం ఏమైనా బలులు అర్పిస్తున్నామా? మనం ఏమైనా ఏడాదికి ఒకసారి వస్తున్నామా చర్చికి? అది కూడా కొండ మీద ఉన్న చర్చికి ఏమైనా వెళ్తున్నామా? వెళ్ళట్లేదు. మనం సంవత్సరం ఒక దహన బలును, ఒక మేక దూడను, ఆవును, ఇంకేంటి పక్షులను కూడా ఇస్తారు, పావురాలని, వాటిని ఏమైనా గొర్రెల్ని తీసుకొచ్చి మనం ఏమైనా బలిస్తున్నామా? లేదు. ఎందుకంటే బలి ఒక్కడే అయిపోయి ఉన్నాడు. అద్వితీయ కుమారుడు బలిగా అర్పింపబడ్డాడు. ఇక ఆ బలి కార్యక్రమం ముగిసింది. మరి అప్పుడు వాయిద్య కార్యక్రమం కూడా ముగియాలి కదా. మరి వాయిద్యాలు ఎందుకు వాయించమన్నాడు దేవుడు అని అంటే, దహన బలి చేసేటప్పుడు ఆ ధూపార్తి ఆరోహణం అయ్యేటప్పుడు మీరు వాయించండి, దాని వటికే మీరు. సో ఆ కార్యక్రమం ముగిసింది. సో ఆ యొక్క వాయిద్యాలు కూడా మీకేమవ్వాలి? ముగియాలి. కానీ ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయి. మరి వాయిద్యాలు ఎందుకు వాయిస్తున్నారంటే, కొన్ని పాస్టర్లు ఒక ఫంక్షన్ హాల్ టైప్ తీసుకొని ఏం చేస్తారంటే, పెద్దగా సౌండ్లు, డీజే సౌండ్లు, డిస్కో లైట్లు వేస్తారనమాట. మొత్తం డార్క్గా చేసి రూమ్ని డిస్కో లైట్లు వేసి మెరిసేయి అట్రాక్ట్ చేసి మనుషుల్ని చప్పట్లు కొడుతూ పాటలు పాడిస్తూ ఉంటారు. ఆ మ్యూజిక్ మనకేమనిపిస్తుంది? ఇప్పుడు సపోజ్ డప్పులు కొట్టుకుంటూ ఎదురు నుంచి వెళ్తూ ఉంటారు. మనకేమనిపించిద్ది? విని కాలో చెయ్యో ఊగుతూ ఉండిద్దిగా. ఇట్ట చెయ్యి ఊపుతాము, కాలు ఊపుతాం, ఇట్ట అంటూ ఉంటాం. నువ్వు దేవుని మందిరంలో అటు చేస్తావు. అప్పుడు కూర్చొని ఇట్లా చప్పట్లు కొడతా ఉంటావు. ఆ మ్యూజిక్ నువ్వేమవుతావు? అట్రాక్ట్ అయ్యి డ్యాన్స్ వేయడం మొదలు పెడతావు. దాన్ని ఏమంటాం మనం? పరిశుద్ధాత్మ దిగొచ్చేసాడు కిందకి. ఏది తీసుకురా, ఆ పరిశుద్ధాత్మ దిగొచ్చాడుగా, మెళ్ళో పాముతో కరిపి చస్తాడు లేదో చూద్దాం. అదే బైబిల్ అంటుంది. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనలో కనుక ఉంటే పాము కరిచినా చావడు అని ఉంటుంది బైబిల్లో. అంటే విషం మానవుడిలోకి ఎక్కదంట. కాబట్టి మానవుడి మోసాలు ఎట్లా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. కానీ వీటిని మనం తెలుసుకోకుండా క్రైస్తవులం మనము గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమము ఎప్పటితో ముగిసిపోవాలి అని అంటే ముగిసిపోవాలి. మరి ఇప్పుడు ఇదంతా పాత నిబంధన కదా, మనం ఇప్పుడు కొత్త నిబంధన కదా పాటించేది. మనం ఓన్లీ ఇప్పుడు కొత్త నిబంధనకే వెళ్దాము అని అనొచ్చు. అది నిజమే, కొత్త నిబంధనకే వెళ్దాం. మరి రేపు మిగతా చూద్దాము. కొత్త నిబంధనలు అసలు ఎలా, మరి వాయిద్యాలు ఉన్నాయా లేవా, ఎవరైనా వాయించారా, మరి ఇప్పుడు ఎందుకు ఈ కాలంలో వాయిస్తున్నారు అంటే, కొంతమంది పాస్టర్లు చెప్తూ ఉంటారు, పరలోకంలో వాయిద్యాలు ఉన్నాయి, సితారా, పెద్ద వాయిద్యాలు ఉన్నాయని బైబిల్లో కూడా రాసి ఉన్నాయి. వాయిద్యాలను వాయించే దేవదూతలు కూడా ఉన్నారు. కాబట్టి మేము వాయిస్తే తప్పేంటి అని అంటారు. ఓకే, పాత నిబంధన అంతే అయిపోయింది, ఇంకా తీసేయాలి దాన్ని. ఇది మనకు కాదు, ఇజ్రాయేలీలకి అని బైబిల్ చెప్పబడుతుంది. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి వాయిద్యాలు ఉన్నాయి అని బైబిల్లో ఉంది, చప్పట్లతో దేవుని స్తుతించండి అని కూడా ఉంది బైబిల్లో. సో ఇవి కూడా కరెక్టా కాదా, అసలు ఇవి దేన్ని ఉద్దేశించి చెప్పబడ్డాయి అని కూడా మనం రేపటి దినాన చూద్దాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడిచినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మీరు రెక్కల కవదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు తండ్రి. ఎంతోమంది రోజు చెడులకు నశించిపోచుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా నా తండ్రి, మేమందరం సమకూడి స్తుతించటకు మీరు మాకు సహాయం చేశారు. వందనములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు నా తండ్రి. నీ యొక్క సంఘంలో నా తండ్రి ప్రభువా ఏకముగా కూడిన తండ్రి నేను ఆరాధించే కృపను అనుగ్రహించారు. వందనము. నీ నామములో మేము అడిగిన ప్రతిదీ మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. నా తండ్రి, మేము విన్నటువంటి వాక్య భాగం మర్చిపోకుండా నా తండ్రి ప్రతి ఒక్క మాటలు మేము మా హృదయంలో శ్రద్ధగా దాచిపెట్టుకుని నా తండ్రి ఆ యొక్క మాటల ప్రకారం మా యొక్క జీవితాలను మేము మార్చుకునే కృపను మాకు అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రములు. రేపు జరగబోయేటువంటి పరిచర్లు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించండి. సండే స్కూల్ విషయాల్లో రాకపోకలో తోడుగా ఉండండి నా తండ్రి ప్రభా. మరలా 2 నుండి 4 దాకా జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలు మీరు తోడుగా ఉండండి అయ్యా. ఇంకా రానటువంటి వారు రేపు తండ్రి రేపటి దినాన
రేపటి ఆరాధనలో తీసుకొనండి నా తండ్రి ప్రభా. నీకే వందనాలు అయా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోటుపాట్లు మీరు ఎరిగి ఉన్నారు అయ్యా. నీ నామంలో వారి యొక్క తండ్రి ప్రభా లోటుపాట్లను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వీరందరినీ అంత భయముతోను భక్తితోను మెలిగి నా తండ్రి నిన్ను స్తుతించుటకు వారికి సహాయం చేయండి. వారి మనసులు మార్చండి నా తండ్రి. నీకే వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. అయా, ప్రేమించే గొప్ప గుణము కలిగినటువంటి వాడు తండ్రి. మంచి వాతావరణాన్ని ఇచ్చారు, వందనములు తండ్రి. మళ్ళీ రేపటి దినాన్ని ఇదే సమయాన్ని స్తుతించి కనపరిచే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని నా ప్రియుడు నా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.